అందరికీ మరణాత. దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ నెల్లూరు సమర్పిస్తున్న యేసు నీ కొరకే రాగోరెను అని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనం మరణాతలు. మరి ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి టీవీ ద్వారా సువార్త ప్రకటించడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పి యెషయా గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవనామం మీకు శుభము కలుగునుగా. మరొక పర్యాయము దేవుని జీవవాక్కును ధ్యానించుకునేటువంటి కృప అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి నిండు వందనాలు. వినడానికి సిద్ధముగా ఉన్న మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనము దేవుని వాక్య గ్రంథములో నుండి 4వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాము. భయము నుండి పాపము చేయకుడి, భయము నుండి పాపము చేయకుడి. ప్రార్థన. కృపా కనికర సంపన్నుడువును దయాదాక్షిణ్య పూర్ణుడవైన మా తండ్రి నీ కొందనాలు. భయము నుండి పాపము చేయకుడి అనేటువంటి ఒక చిన్న వాక్యాన్ని మేము తీసుకున్నాం. ఈ వాక్యంలోని మీరు మాతో మాట్లాడాలని వినుచున్నటువంటి ఈ యొక్క విస్తారమైన ప్రజలకు నీ జీవవాక్కులో ఉన్నటువంటి హెచ్చరిక, గద్దింపు, అలాగే దిద్దుబాటును వారికి తెలియజేసి చక్కగా మేము నీ వాక్యము విని మా ప్రవర్తనను దిద్దుకొని నిన్ను మహిమపరచగలిగిన స్థితి దయచేయమని వివరించిన నాకును వినుచున్న నీ బిడ్డలకి నీ ఆత్మ నింపుదల అనుగ్రహించుమని వాక్యం వినుచుండగా తండ్రి శరీర బలహీనతలు అంతరింపచేయండి. వాక్యం వినుచుండగా కుటుంబ సమస్యలు అంతరింపచేసి వాక్యం వినటం పూర్తయ్యేటప్పటికి వారికి నిండు సమాధానము కలుగునట్లు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. దేవుని వాక్యమును వినుచున్న దేవుని ప్రియ బిడ్డలారా, దేవనామను మీకు కృపా సమాధానము స్వస్థత కలుగునుగాక. ఆమె. ఇప్పుడు పాపము అనేటువంటి ఒక 3 అక్షరాల చిన్ని మాటను మనం ధ్యానించుకుందాం. కీర్తన 4వ కీర్తన 4వ వచనములో భయము నుండి పాపము చేయకుడి అనేటువంటి ఒక చిన్న హెచ్చరిక మనం చూస్తున్నాం. భయము నుండి పాపము చేయకుడి. దేనికి భయపడి మనం పాపం మానాలి? దేనికి భయపడి మనం పాపాన్ని విసర్జించుకుని దేవుని తట్టు తిరగాలి? పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం చెప్తుంది. గనుక పాపమును విడిచిపెట్టకపోతే అసమాధానము, అశాంతి, అనేక రకాల ఇబ్బందులు, అనంతరము ఆయాసకరమైన మరణం. గనుక భయము నుండి పాపమునకు శిక్షకు భయపడి, అశాంతికి భయపడి, మరణమునకు భయపడి పాపమును విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పాపము అనేది 3 అక్షరాల చిన్న మాట. మొదట పాపము ఎవరికైనా సరే అనే అక్షరం తీసేస్తే పాప అనేటువంటి ముద్దొచ్చేటువంటి నవ్వులకించే చిన్న పాపలా కనపడుతుందంట. ఆరంభంలో పాపాన్ని చేయటం ఆరంభించినప్పుడు పాపము మరి బుజ్జి పాపలాగా, ముద్దులకే పాపలా కనిపిస్తుందంట. ఆ తర్వాత ఆ యొక్క మధ్యలో ఉన్న అక్షరం మిస్ అయ్యి పాప ఫలితము మనకి ఎదురైనప్పుడు మధ్యలో ఉన్నటువంటి పాము మిస్ అయ్యి ఆ పాము అవుతుందండి. పాము అంటే భయపడని వారు ఎవరు ఉండరు. పాము అంటే చిన్న పామైనా పెద్ద పామైనా పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ భయమే. పాప అంటే అందరికీ ముద్దే. చూసేటప్పుడు పిల్లల్ని చూసేటప్పటికి ముద్దు పెట్టుకుంటారు, వారిని చూసి సంతోషిస్తారు. అలాగే పాపము ఆరంభంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. చివరికి దాది ముదిరిన తర్వాత పాములాగా పడగ విప్పి మీదకు వస్తుంది. కనుక జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. పాపము అనేదాన్ని 4 ప్రసంగాలుగా సిద్ధం చేసుకున్నాడు. ఒకటి, పాపము అనగా ఏమిటి? రెండవది, పాపం వల్ల కలుగు ఫలితములేమిటి? మూడవది, పాపము నుండి విడుదల పొందుట ఎట్లు
నాలుగవది, పాపము నుండి విడుదల పొందిన తర్వాత ఆ వ్యక్తికి కలిగిన సమాధానము, ఆ వ్యక్తికి కలిగిన సంతోషము, ఆ వ్యక్తి కలిగినటువంటి శ్రేష్టమైన స్థితి ఎలాంటిది అని 4 అంశాలుగా వ్రాశారు. ఇప్పుడు పాపము అనగా ఏమిటి, పాపం వల్ల కలుగు ఫలితములు ఏమిటి అనేటువంటి 2 విషయాలు సమయాన్ని బట్టి మనము ధ్యానించుకుందాం. పాపములు 2 రకాలు. ఒకటి చేసిన పాపము, రెండవది చేయని పాపము. చేయనిదే పాపం ఎలా వస్తుంది అని మనం అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఆజ్ఞాతిక్రమమే పాపము. 10 ఆజ్ఞలు ఇచ్చాడు తండ్రిని యెహోవా దేవుడు. కొన్ని కట్టడలను ఇచ్చారు, కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలను ధిక్కరించటమే లేక ఆజ్ఞలను అతిక్రమించటమే పాపం. అంటే 10 ఆజ్ఞల ప్రకారంగా నెరవేర్చవలసినవి నెరవేర్చకుండా మరి దానిని మనం మేరటం అది పాపం అవుతుందని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో ఆజ్ఞాతిక్రమమే పాపము. చిన్న మాట, అందరూ ఎరిగిన మాటే గనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. రెండవది చేయని పాపము. యాకోబు 4:17లో మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. చేయని పాపము. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభు కొండ మీద ప్రసంగములో తన శిష్యులకు ప్రార్థన ఎలాగూ చేయాలో తెలియని వారి పామరులైన వారికి ప్రభువు ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి ప్రభువు ప్రార్థన నేర్పారు. 7 అనుభవాలు కలిగిన శ్రేష్టమైన ప్రార్థన మరొక అంశంలో ధ్యానించుకుందాం. ప్రార్థన చేయకపోవటము కూడా పాపమే అని దేవుని వాక్యములో 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో ప్రార్థన చేయకపోవుట పాపము. ఉదయాన్నే లేచినప్పుడు మనము ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నము ప్రార్థన, సాయంకాలము పడుకోబోయే ముందు ప్రార్థన, మంచినీళ్ళు తాగేటప్పుడు లేక భోజనము చేసేటప్పుడు ఏదైనా ఆహార పదార్థాలు మనం తీసుకునేటప్పుడు ప్రార్థన చేసి తీసుకోవటం విశ్వాసులైన వారికి ఒక ప్రత్యేకమైన అలవాటు. ఏది తిన్నా నీళ్లు త్రాగినా ఆ యొక్క ప్రార్థన ద్వారా వారు స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు, ప్రార్థన చేయకపోవటం పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస జీవితానికి వ్యతిరేకమైనది ఏదో, విశ్వాస సంబంధము కానిదేదో అదే పాపం. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద, ఆత్మీయానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారని సకల దుర్నీతి పాపమని 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతి పాపము. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరి దురాశ దురాశ చూపించి సంఘాన్ని అనేక రకాలుగా మరి మభ్యపెట్టి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన సంగతి చూస్తాం. మీరు 1000 రూపాయలు కడితే మీకు అనేక రెట్లు ఇస్తాం అని చెప్పి, అది మోసమో దగో తెలియదు కానీ అనేకులు దాని లోపడి ఎంతో నష్టపోయి ఎంతో కన్నీళ్లు పెట్టుకుని ఇప్పటికి కూడా కోలుకోని పరిస్థితుల్లోన దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. దురాశ పాపమని బైబిల్ చెప్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా అలాంటి దురాశ కలిగించే మాటలు, అలాంటి అత్యాశ కలిగించే మాటలు, అధిక లాభం ఇస్తామని చూపించే మాటలు నమ్మితే ఆ యొక్క స్థితి చివరికి దుఃఖాన్ని, కన్నీళ్లను, హృదయ వేదనను మిగులుస్తుంది. నేటి దినాలకు కూడా అది సరికాని పరిస్థితి మనం చూస్తున్నాం. దురాశ దుఃఖమునకు దురాభిమానం, ఇది చాలా భయంకరమైనటువంటి పాపం. మంచిని అభిమానించటం మానివేసి
చెడును అభిమానించడం, ఆ వ్యక్తి మన స్నేహితుడు అవడం వల్ల, మన బంధువు అవడం వల్ల, మన బిడ్డ అవడం వల్ల చెడు కార్యము చేసిన ఆ చెడును మనం అభిమానించడం, దురభిమానము, చెడు చేసిన వారి పట్ల, దుష్ట కార్యాలు చేసిన పట్ల అభిమానము కలిగి ఉండడం, పక్షపాతము చూపుట పాపము. యాకోబు 2:9 పక్షపాతము, ఇది అందరినీ బాధించేటువంటి పాపం. పక్షపాతము, పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలి. తన వారు దూరానున్న తన వారికి ఒక రకంగా, పరాయి వారికి ఒక రకంగా పంచిపెట్టడం, ఇతరుల పట్ల వేరే మరి పక్షపాత ద్వారాని కనపరచడం అనేది జరుగుతుంది. పక్షపాతము చూపుట చాలా పెద్ద పాపము. సోదెగాండ్రను వెదకటం, విశ్వాసులు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, విశ్వాసం ద్వారా సింహాల నోర్లు ముయించారని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చారు, విశ్వాసం ద్వారా సింహాల నోర్లు మూసారు. సోదె చెప్పడం, సోదె చెప్పించుకో, రేపు జరగబోయేది ఏమిటి, నా భవిష్యత్తులో ఏమి జరుగుద్ది, ఈ పరిస్థితి ఏమిటని శకునగాండ్రలు, సోదెగాండ్రలు వెతకటం. కొంతమంది ఇలాంటి వారు మరి దొంగ ప్రవచనాలు చెప్పేటువంటి వారు కూడా ఎక్కువై దానిని అనేక రకాలుగా విశ్వాసులకి ఇది జరుగుతుంది, నీకు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని దొంగ ప్రవచనాలు చెప్పి దాని తర్వాత వారు అవమానపడుతూ ఉన్నారు, నమ్మిన వారు భంగపడుతూ ఉన్నారు. కొన్ని దీర్ఘకాల ప్రవచనాలు అయితే కొన్ని స్వల్పకాల ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనం కంటే వాక్యము నీకు శ్రేష్టం, వాక్యము స్థిరమైనది. భక్తుడు అన్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరుసు. సోదెగాండ్రను, చికనాలు చెప్పేవాళ్ళని, లేకపోతే రేపు నీకు అలా జరుగుతుంది, ఈ నెలలో నీకు పెళ్ళి అయిపోతుంది, లేకపోతే నువ్వు పాస్ అయిపోతావు, లేకపోతే నువ్వు ఇల్లు కట్టేసుకుంటావు చెప్పడం, అది వారు చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు కూడా జరగనటువంటి దుస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నెరవేరినప్పుడు వీళ్ళ దొంగ ప్రవక్తలు, దొంగ ప్రవచనాలు మనం నిర్ధారణ చేసుకున్నాం. సోదెగాండ్రను వెతకటం ఇది విశ్వాసికి తగిన పని కాదు. తిరుగుబాటు చేయుట పాపమని చెబుతూ ఉన్నది. తిరుగుబాటు, ఈ తిరుగుబాటు ఎక్కడ తిరుగుబాటు చేస్తారు? తల్లి మీద బిడ్డ, అలాగే తండ్రి మీద, అలాగే గురువు మీద, మరి సంఘంలో సంఘ కాపరి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఆ తిరుగుబాటు చేయట పాపమని 1 సమూయేలు 15:23 మనకు చెప్పబడుతుంది. చెడుతనము పాపము, నేను జ్ఞానిని కదని నీవు అనుకోవద్దు, చెడుగును విడిచిపెట్టు అని చెప్పే వాక్యం చెప్తుంది. నేను జ్ఞానిని కదా అనుకోకు, చెడుతనమును విడిచిపెట్టి యెహోవా యందు నమ్మకం ఉంచుము. ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహారాధన పాపం అనే సంగతి మనకు తెలిసిందే. పాపం అంటే ఏమిటి, పాపం ఎలా ఉంటుంది, పాపులు ఎక్కడ ఉంటారు, ఏమి చేస్తే పాపం, చేసిన పాపము. రెండవది చేయని పాపము. చేసిన పాపం అంటే దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవుడు వద్దన్న పని చేయటం ఒక పాపమైతే, చేసిన పాపమైతే, చేయని పాపం ఏమిటంటే మేలైనది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డల, మేలైనది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మీరు దేవుని ప్రేమను కనికరమును విడిచిపెట్టారు, పుదీనాలోను సోపులను దశంభాగం చేస్తున్నారు, వాటిని మానక వీటిని కొనసాగించారు. దేవుని ప్రేమను కనికరమును విడిచిపెట్టారు, దశంభాగం బాగానే తీస్తున్నారు, ప్రేమ కనికరము లేదని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క వాక్య గ్రంథములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి, చేయని పాపము, చేసిన పాపము. ప్రార్థన చేయకపోవడం పాపం. దశమభాగం ఇమ్మని దేవుడు చెప్పాడు, దశమభాగం ఇవ్వకపోవడం పాపం. అలాగే ఎన్నో ఉన్నాయి. ఇంకా గుడికి శ్రద్ధగా వెళ్ళకపోవడం, మన నోటితో దేవుని స్తుతించకపోవడం, దేవుని గ్రంథము చదవకపోవడం, నిర్లక్ష్య భావము కలిగి ఉండటం, దేవుని కార్యాల పట్ల అశ్రద్ధగా ఉండేవాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది, దేవుని కార్యముల పట్ల అశ్రద్ధగా ఉండేవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాలలో అశ్రద్ధగా ఉండటము భయంకరమైన పాపము. సమయానికి వెళ్ళకపోవడం, పూర్తయ్యే వరకు ఉండకపోవడం, చర్చిలో కూర్చుని సెల్ ఫోన్లతో ఆడుకోవడం, చర్చిలో కూర్చుని ఏయో కార్యాలు చేసుకోవడం,
కార్యక్రమమును జరుగుతున్న కార్యక్రమాన్ని గుర్తించకపోవటం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని తలలో ఉంచి కళ్ళు మూసుకుని దైవ సేవకుడు చెప్పినప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటే కొందరు కళ్ళు తెరిచి చుట్టూ నిదానించి అటు ఇటు దిక్కులను ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇటువంటి చిన్ని కూడా దేవుని ఏర్పాటులు మరి ఏర్పాటును తృణీకరించడం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపమనగా ఏమిటి? క్రీస్తు యేసు పాపను రక్షించుటకు లోకమునకు వచ్చెను. ఆయన తన ప్రజల పాపములను రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా నియమితుడు, అభిషేకించబడినవాడు. పాపులను రక్షించడానికి అభిషక్తుడైన రక్షకుడు గనుక యేసు అనగా రక్షకుడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ పాపం అనగా ఏమిటనేది మరి ఎంతసేపు అయినా దేవుని వాక్యం ధ్యానించుకోవచ్చు. క్లుప్తముగా ఉన్న సమయంలో కొన్ని విషయాలు మీకు తెలియచేయడం జరిగింది. రెండవది, పాపము వల్ల కలుగు ఫలితములు ఏమిటి? క్లుప్తముగా దానిని కూడా జ్ఞాపకము చేసుకుందాం. పాపము వలన కలుగు ఫలితములు ఏమిటి? 14వ కీర్తన 4వ వచనములో భక్తుడు చెప్తున్నాడు, పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము భయాన్ని కలిగిస్తుంది. భయము వణుకుని పుట్టిస్తుంది. వణుకు సిగ్గుపడే స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేయువారు బహుగా భయపడతారు. భయము వలన వణుకు దడ కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేయువారికి బహుభయము కలుగుతుందంట. పాపము చేయవారందరూ బహుగా భయపడతారు. మనం ఎప్పుడు చదువుకునేటువంటి కీర్తనలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన మాట కీర్తన 14:4 చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనంలో, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, గురువులైనా శిష్యులైనా, సేవకులైనా విశ్వాసులైనా, పాపమే అవమానపరుస్తుంది మనిషిని. పాపమే మనిషిని సిగ్గుపరుస్తుంది. పాపమే మనిషిని తల ఎత్తి ఎదుటివాడు కళ్ళలో చూటిగా చూసి మాట్లాడలేనటువంటి హీన స్థితిని కలిగిస్తుంది. ఎంత చక్కగా విపులముగా చెప్పబడుతుందో చూడండి. పాపము వలన ఎలాంటి ఫలితాలు? పాపము చేయువారు బహుగా భయపడతాడు. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని చూసినప్పుడు, మీ పాపములు మిమ్మును పట్టుకొనును. దొంగతనం చేస్తుండగా పట్టుబడతారు కొంతమంది. ఒక ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిందంట. పట్టుకునేసే దగ్గర తీసుకొచ్చారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పాపము మిమ్ములను పట్టుకొనును. అనేక రకాలుగా మరి దొంగ వాళ్ళని పట్టుకుంటూ ఉంటారు, మోసగాళ్ళను పట్టుకుంటూ ఉంటారు. కనుక మీ పాపములు మిమ్మును పట్టుకొనును. పాపము మనిషిని బంధిస్తుంది. పాపము మనిషిని బలహీనపరుస్తుంది. ఇంకా కొన్ని వచనాలను మనం చూద్దాం దేవుని గ్రంథములో నుండి. 31వ కీర్తన 10వ వచనంలో చూసినప్పుడు, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. కొందరు ధూమపానానికి అలవాటుపడి, కొందరు మద్యపానానికి అలవాటుపడి, కొందరు చెడు కార్యాలకి అలవాటుపడి వాళ్ళ దేహాన్ని అనారోగ్యమయం, లివర్ పాడైంది, గుండె పాడైంది, రకరకాల బలహీనతలు, ఎయిడ్స్ రోగం వచ్చింది, ఇంకా రకరకాలైనటువంటి రుగ్మతలను సంపాదించుకున్నారు. దోషపూరితమైనటువంటి అలవాట్ల వల్ల, చెడు అలవాట్ల వల్ల అనేక రకాలైన దుస్థితికి వారు లోనవుతూ ఉన్నారు. గనుక అంటున్నాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. దోషమే మనిషి యొక్క బలాన్ని తగ్గించి వేస్తుంది. పాపమే మనిషి యొక్క బలాన్ని హరించి వేస్తుంది. ఉక్కు లాంటి మనిషి, బలవంతుడైన మనిషి ఈ పాపాల వల్ల తన దేహమును నలగొట్టుకుని బలహీనుడిగా తయారవుతూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పాపము చేసిన వారి పేర్లు జీవ గ్రంథములో నుండి తుడిసివేస్తారు. నిర్గమాకాండము 32:32 వచనములో పాపము చేసిన వారి పేర్లు
జీవగ్రంథములో నుంచి తుడిసివేస్తారంటే పాపుల పేర్లు జీవగ్రంథములో ఉండవు. ఒకవేళ ఎక్కిన తర్వాత వాళ్ళు పాపం చేస్తే వారి పేర్లు తుడిసివేస్తారని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 40:12 చూడండి, చక్కగా వ్రాసుకోండి. నా యొక్క దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. చుట్టూ ముందు నుంచి వెనక నుంచి ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ఆ దోషములు తరిమి చుట్టుముట్టినప్పటికీ మరి తల ఎత్తి చూడలేకపోయినటువంటి స్థితి, అవమానముతో కురుంగిపోయిన స్థితి ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. సహజంగా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో మీకు మేలు కలుగకపోవుటకు మీ పాపములే కారణము. బైబిల్ తీసుకుని సువార్త కూటాలకు వెళతాం, విన్నంతసేపు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఆత్మీయ ఆనందాన్ని పొందుతాం. తర్వాత వచ్చిన తర్వాత ఆ జేబులో నుంచి తీసి అగ్గి వెలిగించుకుని గుప్పుకుంటా పోతూ ఉంటాడు. వెళ్తూ దారిలో సీసా పట్టుకుని పోతూ ఉంటారు. ఈ రకమైనటువంటి అక్కడ ఉన్నంతసేపు ఆత్మీయ ఆనందాన్ని పొందటం, బయటికి రాగానే బయట కార్యక్రమం బయటే, మందిరంలో వినయముగా ఉన్నది, దేవునికి లోబడినట్టు బయటకు వచ్చేటప్పటికి దేవుని మాట విసర్జించి తన మనసుకు నచ్చినట్లుగా ముందుకు పోవటం జరుగుతుంది. గనుక మీకు మేలు కలుగకపోవటకు మీ పాపములే కారణమయ్యనని దేవుని వాక్యం చెప్తుంది. అందరూ ఎరిగినటువంటి, ప్రపంచానికి ఎరిగిన సంగతి రోమాపత్రిక 6:23లో పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇది అందరూ బాగా ఎరిగినటువంటి మాట. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ముందు వ్యాధి ద్వారా మనిషి కృషించిపోవటం, తర్వాత మరణం రావటం. వ్యాధి కాలంలో మరణ సమయంలో దేవుని తట్టు హృదయపూర్వకంగా తిరిగి పశ్చాత్తాపడితే ఒకవేళ దేవుడు మీ పాపములు ఎర్రనివైనా అలాగే కింపువలి ఎర్రనివైనట్లని తుడిసివేస్తానని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 32:12లో మనం చూసినప్పుడు పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. పాపము చేయవారందరూ పాతాళ లోకములో మందలుగా కూర్చోబెట్టారంట. భూమి దద్దరిల్లిలాగా బోధించినటువంటి గొప్ప బోధకులు అనుకున్న వారే చివరి వరకు సాక్ష్యం కాపాడుకోలేక వారు వెళ్ళవలసిన పరదేశకు చేరలేదు, వాళ్ళ పాతాళానికి వెళ్ళారు. భూమి దద్దరిల్లినట్లు బోధించినటువంటి గొప్ప బోధకులు అనుకున్న వారే చివరిలో వ్యభిచారమైనటువంటి పాపములు, చివరిలో ఆయా రకాల మలినాన్ని అంటించుకుని మహిమలోకి చేరలేకపోయారు, పాతాళలోకి చేరారు. గుంపులుగా పడి ఉన్నారన్నాడు. కీర్తన 49:19 వారు పాతాళములో మందగా కూర్చబడి ఉన్నారు. మనకంటే ముందు మరణించినటువంటి వారు మందలుగా పాతాళ లోకంలో కూర్చోబడ్డారంట. అంతము వరకు సహించిన వాడు ఎవడు వాడే రక్షించబడును. ఈ ప్రాణము ఉన్నంత వరకు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పాపాన్ని అంటకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఆవగించంత సిరుపాపం అంటుకున్న ఆ ఏర్పాటును మనము పరదైసును మనము పొందుకోలేము. దేవుని వాక్యం చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక, ఎదుటివారికి బోధించి నీకు బోధించుకొనవా? ఎదుటివారికి బోధించి నీకు బోధించుకోవా? యాకోబు పత్రిక చెప్తుంది, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదాము. ఇక్కడ బోధకులకి మినహాయింపు ఏమీ లేదు. బోధకులకు ప్రత్యేకముగా పోనీలే నా సేవ చేశారు కదా, వీళ్ళని ప్రక్కన పెడదాం, వాళ్ళ దోషాలు పరిహరిద్దాం అనడానికి అవకాశం లేనట్లు కనపడుతుంది. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతాం. రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది, ఎదుటి వారికి బోధించు నీకు బోధించుకోవా? అబద్ధం ఆడవద్దని బోధిస్తున్నాం, అబద్ధం మనమే ఆడితే. అలాగే వ్యభిచారం చేయొద్దని బోధిస్తున్నాం, ఈయనే వ్యభిచారమైనటు కంపులో మునిగితే భయము కాదా? తల ఎత్తి చూడలేకపోతున్నారని చెప్తున్నారు. ఈ రిఫరెన్స్లన్నీ చక్కగా రాసుకొని, పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. బోధించేవారైనా బోధ వినేవాళ్ళకైనా అది అవమానమే. పాపం అంటించుకుంటే విశ్వాసైనా బోధకుడైనా సాక్ష్యము కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. కీర్తన 9వ అధ్యాయము 17వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట.
దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళానికి దిగిపోతారు. దుష్టులు, పాపులు, అబద్ధికులు. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టులంటే ఎవరో ఆలోచన చేయండి. కొన్ని విషయాలు ఉన్న సమయంలోనే కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను తెలుసుకుని ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి వ్రాసుకుని చక్కగా టైప్ చేసుకుని భద్రం చేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు వెల్లడి చేయడానికి. పాపము అనగా ఏమిటి? పాపముల కలుగు ఫలితములేమిటి? పాపము ప్రజలకు అవమానము తెస్తుంది. పాపము చేయవారు బహుగా భయపడుదురు. మీ పాపములు మిమ్మును తరిమి పట్టుకొనును. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నానని చెప్పబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక పాపము చేయవారందరూ అక్కడ పడి ఉన్నారు, పాతాళములో మందగా కూర్చబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము వల్ల కలుగు ఫలితములు అక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 28. అక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. గనక పాపమును విసర్జించవలసినటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం. క్రీస్తు యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రపరుచును. గనక యేసు క్రీస్తు నామమునందు రండి, వినండి, రక్షణ పొందండి అని సువార్త కోటాలలో ఒక ఘనమైన ఆహ్వానం వినిపించబడుతుంది. రండి, వాక్యం వినండి, విశ్వసించండి, నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందండి. విశ్వాసం ఉంచాము గనుక దేవుని సన్నిధిలో మనం పాపమును ఒప్పుకొని ఆయన జీవ మార్గములో ప్రభు అనుగ్రహించేటువంటి మహిమకరమైన స్థితిని పొందుకోవడానికి ఈ పాప మలినమును విడిచిపెట్టి ప్రభు మహిమలోకి సాగడానికి ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రేమ స్వరూపుడా, నీ వందనాలు. చెప్పినటువంటి వాక్య భాగము నాకు ఉపయోగపడాలి, అలాగే నా బోధ విన్న బిడ్డలకు అత్యంత దీవెనకరంగా ఉండాలి. గనుక మేము నీ మహిమను అందుకోవాలి, నీ మహిమ విందులో పాలు పొందాలి. అటు భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసయ్య కృపగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ యెహోవా పరిశుద్ధ స్వస్థతశాలలో నుండి మీకు ఈ వాక్యం వినిపించబడింది. మీ అభిమాన సేవకులు మీ కొరకు నిత్యం మీరు కోరితే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి మీ యొక్క దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ ప్రి యెషయా గారు అని నేను మీకు నిండు వందన మరణాతలో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి స్వస్థత ఇచ్చి శాంతినిచ్చి కాపాడును గాక. ఆమేన్. మరణాత. ఇంతవరకు మీరు విన్న వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి యెషయా, బైబిల్ మిషన్ చర్చ్, సప్తగిరి కాలనీ, పాత వేదాయపాలెం, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మా ఫోన్ నెంబర్స్ 9949413596 మరియు ఒక నెంబర్ 9290306319. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరణాత.